హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ తందూరి చికెన్ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి మసాలా, పెరుగు, నిమ్మకాయ, ఉప్పు, పసుపు, కారం, తందూరి మసాలా పౌడర్, కొద్దిగా కలర్, మిరియాల పౌడర్. ముందుగా చికెన్లోకి మసాలాలన్నీ వేసేసి మిక్స్ చేసుకుందామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి నిమ్మకాయ పిండుకొని పెరుగు కూడా వేసి ముందు చూపించిన మసాలాలన్నీ వేసి ఇంట్లోకి మిక్స్ చేసేసానండి. ఆల్మోస్ట్ చివరిగా అల్లం వెల్లుల్లి మసాలా, పెరుగు వేసి మిక్స్ చేసి 1 గంట వరకు దీన్ని నాననిద్దామండి. 1 గంట తర్వాత చూడండి, నాననిచ్చిన తర్వాత గంట అయిపోయిందండి. ఒక కడాయిలో నూనె వేసుకొని ఇది నానిన చికెన్ని అంతా వేసి ఆయిల్లోకి బాగా ఫ్రై చేసుకుందామండి. వేసిన వెంటనే ఒక్కసారి మిక్స్ చేసి దీన్ని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. ఇప్పుడు మసాలా అన్నీ ముక్కలకు బాగా పట్టుకొనిందండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చూడండి, ఎంతో టేస్టీ అయినటువంటి తందూరి చికెన్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఛానల్ని లైక్ చేయండి.